హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఫిజిక్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి స్పెషల్ టెస్ట్లో 8, 9, 10, 11, 12 చాప్టర్స్ మాత్రమే ఉండడం వల్ల ఈ చాప్టర్స్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ మాత్రమే చూద్దాం. అందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే ఓన్లీ 4 క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ చదువుకుంటే మనకు స్పెషల్ టెస్ట్లో ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది. యూ కెన్ స్కోర్ ఫుల్ మార్క్స్. లాస్ట్ 5 చాప్టర్స్లో ఉన్న ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ 5 చాప్టర్స్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ నెయిల్ రస్ట్ అనే ఎక్స్పెరిమెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఎయిమ్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. మెటీరియల్ రిక్వైర్డ్ టెస్ట్ ట్యూబ్స్, మీరు చూస్తున్నట్టు 3 టెస్ట్ ట్యూబ్స్, క్లీన్ ఐరన్ నెయిల్స్, డిస్టిల్డ్ వాటర్, ఆయిల్, anhydrous calcium chloride. So these are the material required. Precautions: clean iron nail without any rust should be taken. So procedure enti ante, take 3 test tube and place clean iron nails in each of them as shown in the figure. Label these test tubes as A, B, C. Pour some water in test tube A and cork. Test tube A లో వాటర్ ఫిల్ చేయాలి. ఈ విధంగా ఆఫ్ ఎయిర్ ఆఫ్ వాటర్ ఉండేటట్టు టెస్ట్ ట్యూబ్ ఏలో ఫిల్ చేయాలి. పోర్ బాయిల్డ్ డిస్టిల్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి, యాడ్ అబౌట్ 1 ml ఆఫ్ ఆయిల్ అండ్ కార్క్ ఇన్. సో ఇక్కడ ఫుల్గా వాటర్ పోసి 1 ml ఆఫ్ ఆయిల్ వేసి కార్క్ చేయాలి. సో ద ఆయిల్ విల్ ఫ్లోట్ ఆన్ వాటర్ అండ్ ప్రివెంట్ ద ఎయిర్ ఫ్రమ్ డిజాల్వింగ్ ఇన్ ద వాటర్. సో దీనికోసం మనం ఆయిల్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పుట్ సమ్ యానైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ సి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యానైడ్రస్ కాల్షియం క్లోరైడ్ టెస్ట్ ట్యూబ్ సిలో ఉంది అండ్ కార్కిన్. యానైడ్రస్ కాల్షియం క్లోరైడ్ విల్ అబ్జర్వ్ ద మాయిశ్చర్ ఇఫ్ ఎనీ ఫ్రమ్ ద ఎయిర్. ఇది ఎందుకు రీప్లేస్ చేస్తున్నామంటే ఎయిర్ని ఉండకుండా చేస్తుంది. లీవ్ దిస్ టెస్ట్ ట్యూబ్ ఫర్ ఎ డే ఆర్ ఫ్యూ డేస్ అండ్ దెన్ అబ్జర్వ్. అబ్జర్వేషన్: ఐరన్ నెయిల్స్ గెట్ రస్ట్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ. టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్న నెయిల్స్ రస్టింగ్ అవుతుంది. ఐరన్ నెయిల్స్ డు నాట్ గెట్ రస్ట్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి. విల్ నాట్ సీ ఎనీ రస్టింగ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి. ఎందుకనేది చూద్దాం. టెస్ట్ ట్యూబ్ ఏ, ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు బోత్ ఎయిర్ అండ్ వాటర్. ఏ టెస్ట్ ట్యూబ్ లో ఈ నెయిల్స్ బోత్ ఎయిర్ అండ్ వాటర్ కి ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి రస్టింగ్ ఏర్పడింది. ఇన్ టెస్ట్ ట్యూబ్ బి, ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఓన్లీ వాటర్. ఇక్కడ చూసినట్టయితే మీకు ఓన్లీ వాటర్ లోనే మునిగి ఉంది. ఇన్ టెస్ట్ ట్యూబ్ సి, ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు డ్రై ఎయిర్. సో బి అండ్ సిలో రస్టింగ్ ఎందుకు లేదు అంటే ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడ ఓన్లీ ఫుల్ వాటర్ విత్ ఆయిల్ ఉంది కాబట్టి రస్టింగ్ రాలేదు. సో ఏలో మాత్రం ఎయిర్ అండ్ వాటర్ రెండు ఉన్నాయి కాబట్టి రస్టింగ్ ఏర్పడింది. మన రిజల్ట్ ఏంటి అంటే కరోషన్ ఆఫ్ ఐరన్, కామన్లీ నోన్ యాజ్ రస్టింగ్, occurs in the presence of water and air. Make sure that you write these points: aim, materials required, precaution, procedure, observation, analysis, results. కొన్ని వాటికి అనాలిసిస్ అవసరం లేదు, బట్ ఈ ఎక్స్పెరిమెంట్ మాత్రం అనాలిసిస్ కంపల్సరీగా రాయాల్సి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఫ్రమ్ చాప్టర్ 9 ఎలక్ట్రిక్ కరెంట్. ఏమడుగుతాడంటే స్టేట్ ఓమ్స్ లా త్రూ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని అడుగుతాడు. ఏం టు షో దట్ రేషియో V by I ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఎ కండక్టర్. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే కరెంట్. మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ 5 డ్రై సెల్స్ ఆఫ్ 1.5 volts each, conducting wires, an ammeter, voltmeter, thin iron spoke of length 10 cm, LED and key. So precautions ఏంటంటే take care while connecting wires to the source. The reading of voltmeter, ammeter are to be taken without parallax error. The temperature of the iron spoke is constant during the flow of the current through it. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. లెట్ us take iron spoke and connect with conducting wires at both ends. ఈ విధంగా both ends లో కనెక్టింగ్ చేయాలి. These two wires are connected to a 1.5 volts through an ammeter and key. సో 1.5 సెల్స్ నుంచి అమ్మీటర్ అండ్ కీని ఈ విధంగా అమర్చుకోవాలి. కనెక్ట్ ఏ వోల్ట్మీటర్ అక్రాస్ 2 ends of iron spoke. వోల్ట్మీటర్ ఈ విధంగా అమర్చాలి. క్లోజ్ ద కీ అండ్ నోట్ ద రీడింగ్. ఇప్పుడు క్లోజ్ ద కీ అండ్ నోట్ ద రీడింగ్ ఆఫ్ both current in voltmeter and ammeter. So now connect two cells in series in the circuit and note the readings of ammeter and voltmeter. So series లో పెట్టుకొని ammeter, voltmeter readings చూసుకోవాలి. Repeat the experiment with 3, 4, 5 cells in series and record the values of current and potential difference in the given tabular form and calculate V by I value in each case. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్ అండ్ ద రేషియో ఆఫ్ బిట్వీన్ దెమ్ ఈస్ కాన్స్టెంట్. సో బోత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది విత్ ఇండికేట్స్ కాన్స్టెంట్. సో V by I అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడెడ్ బై ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఐరన్ స్పోక్ బదులు ఎల్ఈడి రిప్లేస్ చేస్తే
LED instead of iron spoke and record the values of the potential difference and electric current graph between V and I. ఈ విధంగా LED చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ స్పోక్ మనకి ఏమొస్తుంది అంటే ఈ విధమైన గ్రాఫ్ ఏర్పడుతుంది విచ్ ఈస్ నాట్ కాన్స్టెంట్. అంటే ఎల్ఈడి ఈజ్ నాన్ ఓమిక్ మెటీరియల్. సో ఓమ్స్ లా ఏం స్టేట్ చేస్తుంది అంటే ఈ పాయింట్ కూడా రాయాలి స్టూడెంట్స్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్స్ ఆఫ్ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఈ సింబల్ చాలా ఇంపార్టెంట్. ఈ వి ఈజ్ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ రాయాల్సి ఉంటుంది. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. సో ఆర్ ఈజ్ కాన్స్టెంట్ కాల్డ్ రెసిస్టెన్స్. So next important experiment is write the aim of experiment in magnetic field due to straight wire carrying current. So aim compulsory రాయాల్సి ఉంటుంది. Magnetic field due to straight wire carrying current. Materials required. These points headings are very important students. Without writing this heading, you lose the marks. Materials required cardboard. మీరు చూసినట్టు ఇక్కడ cardboard, wire, battery, iron fillings, ట్యాప్ కి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రొసీజర్ టేక్ ఎ స్ట్రైట్ వైర్ అండ్ పియర్స్ ఇట్ త్రూ ద కార్డ్బోర్డ్ వర్టికల్లీ. సో ఈ విధంగా వైర్ని అరేంజ్ చేయాలి కార్డ్బోర్డ్కి. కనెక్ట్ ద ఎండ్స్ ఆఫ్ ద వైర్ టు బ్యాటరీ అండ్ ట్యాప్ ఎ కీ. నెక్స్ట్ స్ప్రెడ్ సమ్ ఐరన్ ఫిల్లింగ్స్ ఆన్ ద కార్డ్బోర్డ్ అరౌండ్ ద వైర్. క్లోజ్ ద ట్యాప్ కీ. We notice that the iron fillings around the wire arrange themselves in concentric circles. సో ఈ విధంగా కరెంట్ పాస్ చేసే వైర్ నుంచి ఈ కార్డ్బోర్డ్ మీద ఉన్న ఐరన్ ఫిల్లింగ్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఏర్పడతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ టు కరెంట్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్. సో చాప్టర్ 9లో ఎలక్ట్రిక్ కరెంట్లో ఏం మెటీరియల్ రిక్వైర్డ్, ప్రికాషన్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, రిజల్ట్. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే we conclude that resistance of a conductor increases with the length of the conductor and R is directly proportional to L. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా అండ్ రెసిస్టెన్స్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే we conclude that resistance of conductor decreases with the increase of cross sectional area of the conductor. R is indirectly proportional to area of the conductor. సో ఇది ప్రూవ్ చేస్తాం. సో నేను ఈ మెటీరియల్ని డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను స్టూడెంట్స్. జస్ట్ క్లిక్ ద లింక్ అండ్ రీడ్. All the best for your exams.